नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఏమంటే చెప్పాలి రికార్డ్ అయిందన్నా మరి అయిందా ఫోటో ఒక్కదాన్నే కాదు ఇంకా 2-3 జరిగినాయి అన్నారు. చెప్పండి సార్. ఈరోజు కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆర్గనైజ్డ్ ఇంటర్ స్టేట్ సెక్స్ ర్యాకెట్కి సంబంధించినటువంటి దీనికి మనం ఎస్ఓటి అండ్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీసులు జాయింట్గా ఆపరేషన్ చేసి ఈ సెక్స్ ర్యాకెట్ని బర్స్ట్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపు ఒక 8 మంది వరకు విక్టిమ్స్, మరియు దీంట్లో మెయిన్ ఆర్గనైజర్ వచ్చేసి రాజ్ మండల్ అని చెప్పేసి ఈయన వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి వ్యక్తి, అలియాస్ కిరణ్ అలియాస్ సాగర్ అని చెప్పేసి పేర్లతో చలామణి అవుతూ ఈ సెక్స్ ర్యాకెట్ని నడుపుతా ఉన్నాడు. దీంట్లో భాగంగా మన కుకట్పల్లి కేపీహెచ్బీ హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి బ్యూటిఫుల్ స్టే ఓయో హోటల్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ హోటల్లో వీళ్ళు ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళందరూ వచ్చి ఈ ర్యాకెట్ నడుపుతున్నటువంటి తరుణంలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు నిన్న సాయంత్రము దాదాపు 6:30-7 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని రైడ్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్ వీళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు. గతంలో ఉన్న ఏమైనా కేసులు వీళ్ళ యొక్క ప్రీవియస్ హిస్టరీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఫ్యూచర్లో వీళ్ళపైన పీడియాక్ ప్రపోజల్స్ పెట్టేసి ఇక ముందు ఇలాంటివి చేయకుండా కట్టడి చేయడానికి పూర్తి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ ఓయోలు ప్లస్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి లాడ్జెస్ మరియు ఇంకేమన్నా ఈ హాస్టల్స్ ఇక్కడ అన్నీ కూడా వెరిఫై చేయడం, ఈ యాంగిల్లో ఏమన్నా క్రైమ్ జరుగుతుందా అనేది కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో. ఎంతమందిని అరెస్ట్ చేశారు మొత్తం? దీంట్లో ఇప్పుడు రాజ్ మండల్ అతను ఎవరైతే ఉన్నారో మెయిన్ ఆర్గనైజర్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇంకా ఒక లేడీ ఆర్గనైజర్ ఉంది, అన్విత హల్దార్ అని చెప్పేసి లేడీని, ఇంకో లేడీ జ్యోతి మండల్ అని చెప్పేసి, ఇంకో మిలన్షి, వీళ్ళంతా కూడా సబ్ ఆర్గనైజర్స్. వీళ్ళందరూ మన కస్టడీలో ఉన్నారు. ఇప్పుడు